ఓం సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్త సమిధః కృతాః దేవాయద్యజ్ఞంతన్వానాః అబద్ధన్ పురుషం పశుం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మీయులారా, తులారాశి వాళ్లకు ఫిబ్రవరి మాసంలో ఎలా ఉంటుంది అనేటువంటిది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుంటాం. ముఖ్యంగా రాశిలో ఉండేటువంటి ఫలితాలు మనం ఎలా చూస్తామంటే, ప్రతి నెల గ్రహాలు మారటం అనేటువంటిది ఒక స్థానం నుంచి ఇంకొక స్థానానికి. అలాగే ఫిబ్రవరి 1వ తారీఖు బుధుడు తృతీయ భావం నుంచి చతుర్థ భావానికి వస్తున్నాడు అనమాట. అంటే తులారాశి వాళ్లకు చతుర్థ స్థానానికి అంటే సుఖస్థానానికి బుధుడు వస్తాడు కాబట్టి బుధుడు నుంచి మంచి ఫలితమే. రెండవది, మీ రాశి నుంచి ద్వితీయాధిపతి మరియు సప్తమాధిపతి అయినటువంటి కుజుడు 5వ తారీఖు ఫిబ్రవరి మాసంలో 4వ స్థానం సుఖస్థానానికి ఉచ్చస్థానానికి వస్తూ ఉన్నారు. ఇక మీ రాశికి అధిపతి మరియు అష్టమాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు ఆయన ఫిబ్రవరి 11వ తారీఖు మకర రాశికి అంటే మీ రాశి నుంచి తులారాశి నుంచి చతుర్థ భావానికి సుఖస్థానానికి వస్తున్నారు. ఇక ఆ చతుర్థ భావంలోనే సూర్య భగవానుడు అక్కడే ఉన్నారనమాట. చతుర్గ్రహ కూటము అనేటువంటిది జరుగుతుంది. ఇది 11వ తారీఖు 12వ తారీఖు 13వ తారీఖు 3 రోజులు మాత్రం ఉంటుంది. తర్వాత 13వ తారీఖు భగవంతుడైనటువంటి సూర్యుడు 5వ స్థానానికి వెళ్ళిపోతారు. కాబట్టి చతుర్గ్రహ కూటము సమాప్తి అవుతుంది. మరియు 19వ తారీఖు బుధుడు సూర్యుని జతలో కలిసి కుంభరాశిలో బుధాదిత్య యోగం అనేటువంటిది ఫలాన్ని ఇస్తారు. ఇక తులారాశికి 12వ ఇంట్లో కేతు, 6వ ఇంట్లో రాహు, 7వ ఇంట్లో గురు, 5వ ఇంట్లో శని పరమాత్ముడు ఉన్నాడనమాట. అలా అయితే ముందుగా మనం ఫలితాన్ని తెలుసుకుంటామండి. ఈ అమావాస్య వచ్చి ఫిబ్రవరి 9వ తారీఖు ఉంది. వ్యాస పూర్ణిమ 24వ తారీఖు ఫిబ్రవరిలో ఉంది. ఇదే కాకుండా 15వ తారీఖు కుమారషష్ఠి వ్రతము, 16వ తారీఖు రథసప్తమి, సూర్య జయంతి అనేటువంటిది జరుగుతుంది మనకు. ముఖ్యంగా రాశి నుంచి ద్వితీయాధిపతి మరియు సప్తమాధిపతి అయినటువంటి కుజుడు చాలా మంచి స్థానంలో ఉన్నాడనమాట. చూడండి, తులారాశి వాళ్ళకు గురు బలం అనేటువంటిది ఉంది. గురు మేషరాశిలో ఉన్నారు. రాశి నుంచి 7వ ఇంట్లో దృష్టి తులారాశి మీద ఉంది కాబట్టి గురు తులారాశికి చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడనమాట. ఇక మార్చు ఏప్రిల్ అంటే ఫిబ్రవరి మాసము, మార్చు ఏప్రిల్ 3 నెలలు మాత్రమే మీకు గురుబలము. తర్వాత గురుబలం ఉండదు. కాబట్టి తులారాశి వాళ్ళు మీరు ఏదైనా చేయాలి, ఏదైనా ఒక సాధన చేయాలి, ఒక బిజినెస్ చేయాలి, ఒక ఉద్యోగం చేంజ్ చేయాలి, ఒక ఇల్లు కట్టాలి, ఒక సైట్ తీసుకోవాలి, ఇలాంటి ఏమైనా ఉంటే కూడా దాన్ని కాస్త స్పీడ్గా చేయండి. ఇంకా 3 నెలలు గురు బలం చాలా బాగుంటుంది. తర్వాత గురు బలం అనేది తులారాశి వాళ్ళకు ఉండదు. అదే కాకుండా గురు దృష్టి అనేటువంటిది కూడా ఉండదు. కాబట్టి గురు ఆశీర్వాదం మీకు దొరకాలంటే ఈ 3 నెలలే. దాంట్లో ఫిబ్రవరి చాలా విశేషంగా ఉంది. మీకు తృతీయాధిపతి ధైర్యాన్ని ఇచ్చేటి వాడు, రుణరోగ శత్రుస్థానానికి అధిపతి గురువు చాలా మంచి స్థానంలో ఉన్నారు కాబట్టి మీకేం భయం లేదు, గురు బలం ఉంది. ఇక పంచమ శని ప్రభావం అనేటువంటిది మీకు జరుగుతూ ఉంది. అయినప్పటికీ మకర కుంభ రాశులకు అధిపతి అయినటువంటి శనీశ్వరుడు కుంభరాశిలోనే స్వక్షేత్రంలోనే చాలా బలిష్టంగా ఉన్నాడు కాబట్టి తులారాశికి అధిపతి అయినటువంటి శుక్రునికి మిత్రుడు కాబట్టి ఏ విధమైన సమస్యలు లేదు. శుభదాశ్చ త్రికోణపాహ అనేటువంటి శ్లోకం అప్లై అయ్యి శనీశ్వరుడి నుంచి మీకు మంచిదే జరుగుతుంది. అయినప్పటికీ పంచమ శని కాబట్టి ఒక నెలకి ఒక మారు ఒక శనివారం రోజు మీరు నూనె తీసుకొని పోయి నువ్వుల నూనె తీసుకొని పోయి ఇస్తే అర్చకులకు ఆ తైలాభిషేకం చేసి తైలాభ్యంగనం చేసి ఆ శనీశ్వరుని ఆరాధన చేస్తారు. కాబట్టి మీకు ఆ పంచమ శని ప్రభావ దోషం అనేటువంటిది ఉండదు. ఇక రాశి నుంచి 12వ ఇంట్లో కేతు ఉంటే మంచిదే, చాలా ఆధ్యాత్మ భక్తి అనేది వస్తుంది. 6వ ఇంట్లో రాహు ఉంటే కూడా మంచిదే, ఏమీ చెడ్డది లేదు. ఇక చతుర్థ భావం ఉండి ఇదే చాలా ముఖ్యం. గ్రంథం చెప్తుంది చతుర్థ భావంలో 4 గ్రహాలు ఉండేటప్పటికీ 3 గ్రహాలు చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఏమి వదంతి విద్యా జననీ సుఖాని సుగంధ గో బంధు మనోగుణాంశ్చ మహీపయా నక్షితి మందిరాణి చతుర్థ భావ ప్రభవాని తజ్ఞాః అనేటువంటి ఒక శ్లోకం. కుజుడు చతుర్థంలో ఉంటే ఏం ఫలము, అది ఉచ్చస్థానంలో ఉంటే ఏం ఫలము అంటే సుహృది విసృహనాత్మ క్షోణి సుఖాలయ వాహన అనేటువంటి శ్లోకం.
కుజుడు చతుర్థంలో గోచారంలో ఉన్నప్పటికీ బంధువుల నుంచి మనకు అనుకూలము, మిత్రుల నుంచి మనకు అనుకూలము, సహృది అంటే అమ్మ ఆశీర్వాదం ఎక్కువగా ఉంటుంది మీకు. భూమి యోగము, భూమి కొనడం, అమ్మడం, ఇల్లు కట్టడం, తర్వాత ఇల్లు తీసుకోవడము, ఫ్లాట్ తీసుకోవడము, వ్యవసాయాలకి ఏమైనా వ్యవసాయం చేయాలంటే మీరు ఏమైనా వ్యవసాయ భూమి తీసుకోవాలంటే అది కూడా చాలా అనుకూలంగా ఉంది. గృహము అంటే ఇల్లు, వాహనము అంటే 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ మీకేమి వాహన యోగం అనేటువంటిది మీకు ప్రాప్తి అవుతుంది. మీ ప్రయత్నం ఉండాలండి. తర్వాత మీలో ఉండే చెడ్డదంతా నివృత్తి అయిపోతుంది, సోంబేరితనం తక్కువ అయిపోతుంది, చాలా అభివృద్ధి అవుతారు. చాలా వరకు ధైర్యాన్ని ఎక్కువగా భగవంతుడు మీకు ఇస్తాడు. అదే కాకుండా ఏ విధమైన సమస్యలు వస్తే కూడా ఆ సమస్యలు చిటికలో మీరు పరిహారం చేసుకునేటువంటి భాగ్యము కుజుడి నుంచి మీకు దొరుకుతుంది. కాబట్టి మీ రాశి నుంచి ద్వితీయాధిపతి, తర్వాత సప్తమాధిపతి, వివాహానికి, పార్ట్నర్షిప్ బిజినెస్కి, కుటుంబ స్థానానికి, ధనస్థానానికి, వాక్స్థానానికి, విద్యాస్థానానికి అధిపతి అయినటువంటి కుజుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ ఫలితాలు మీకు దొరుకుతుంది. దాని అర్థం ఏమంటే మీకు మంచి విద్యాభ్యాసం ఈ ఒక నెలలో ఉంది, మీకు మంచి డబ్బులు అనుకూలం అవుతుంది, మీ మాటకి ఎక్కువగా వాల్యూస్ ఉంటుంది, మీ కుటుంబంలో అభివృద్ధి చెందుతారు, వివాహానికి అనుకూలము, పార్ట్నర్షిప్ బిజినెస్లో సక్సెస్, ఇవన్నీ కూడా మీకు పాజిటివ్. సరే, బుధుడు చతుర్థంలో ఉంటే ఏం ఫలము? సంఖ్యావాన్ చాటువాక్య సహృది సకృత్ సుఖ క్షేత్ర ధన్యార్థభోగి. అంటే చతుర్థంలో బుధుడు ఉంటే మధురమైన మాట, మంచి మెమొరీ పవరు, జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది మీకు. టీచర్సు, ప్రొఫెసర్సు, లెక్చరర్స్కి అంతా చాలా బాగుంటుంది. ఈ యొక్క స్కూల్స్ నడిపేటువంటి వాళ్ళకు, అడ్మినిస్ట్రేషన్స్కు, కాలేజెస్ ఇవన్నీ, తర్వాత లెక్చరర్, ప్రొఫెసర్ వాళ్ళకు కూడా పాఠం చెప్పించేటువంటి డీన్స్ ఉంటారు కదా, వాళ్ళకంతా కూడా చాలా బాగుంటుంది. తర్వాత మంచి విద్వాంసులు అవుతారు మీరు, మంచి పేరు వస్తుంది మీకు. అదే కాకుండా భూమి విషయంలో ఉండేటువంటి సమస్య దోషాలు నివృత్తి అయిపోతుంది, కోర్టు కచేరీ సంబంధించిన సమస్యలు పరిహారం అవుతుంది, చాలా వరకు సంతోషంగా ఉంటారు. అదే కాకుండా మంచి బాగా మాట్లాడి పేరు మీరు అభివృద్ధి చేసుకుంటారు. ఈ యొక్క సైంటిస్ట్ సంబంధించిన చదువు, సైంటిస్ట్ సంబంధించిన ఉద్యోగం మీకు చాలా వరకు అభివృద్ధి అవుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నం మీకు సక్సెస్గా ఉంటుంది. అవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. ఇదే కాకుండా మీరు లాయరు, జడ్జిగా ఏమైనా ట్రై చేస్తూ ఉంటే, లాయర్ కావాలన్నా BA LLB ఎట్లా చేస్తూ ఉంటే, BAనే కాదు BSc LLB కూడా చేయొచ్చు. LLB ఎవరో చేస్తున్నారు కూడా వాళ్ళకంతా చాలా మంచిగా ఉంటుంది. అదే కాకుండా శుక్రుడు సుఖస్థానానికి వచ్చాడు. మీ రాశ్యాధిపతి శుక్రుడు సువాహన సుమందిరాభరణ వస్త్ర సుగంధం సుఖీ అనేటువంటి ఒక శ్లోకం. అంటే చతుర్థంలో మిత్రస్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి వాహన యోగము, గృహ యోగము, ఆభరణ యోగము, వస్త్ర యోగము, సుగంధ ద్రవ్యాలు తీసుకుంటారు. సకల భోగము, భాగ్యము అనేటువంటిది సమృద్ధిగా మీకు జరుగుతుందండి. అంటే అవన్నీ కూడా మీకు అభివృద్ధి అవుతుంది. చెప్తారు చతుర్థ భావంలో రాశ్యాధిపతి సుఖస్థానంలో ఉంటే, అది మిత్రుడు ఉంటే, సుఖాని సర్వాణి కరోతి, అన్ని ప్రతి ఒక్కటి మీకు సుఖంగా ఉంటుంది. ఆ సుఖం అనేటువంటిది మీకు ఎక్కువగా దొరకాలంటే మీరు సూర్యుడిని ఆరాధన చేయాలి. ఎందుకంటే సూర్యుడు మీకు బాగలేదు, మీకు లాభాధిపతి సూర్యుడు శత్రుస్థానంలో ఉన్నాడు కాబట్టి ప్రతిరోజు లేచి సూర్య నమస్కారం చేయండి. కాకపోతే ప్రతి ఆదివారం మీరు నవగ్రహ దేవాలయానికి వెళ్ళి మధ్యలో ఉండేటువంటి సూర్యగ్రహానికి ఎర్ర పువ్వుతో అర్చన చేయించండి. ఇవన్నీ కూడా మీకు మంచి ఫలితం ఇస్తుంది. ఉద్యోగం చేంజెస్ ఉంది, నూతన ఉద్యోగం దొరుకుతుంది, రాజకీయంగా చాలా బాగుంటుంది. వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకి మంచి వ్యవసాయ అభివృద్ధి ఉంటుంది. రైతులు చాలా సంతోషంగా ఉంటారు. ఇకపోతే స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది. విదేశీ ప్రయాణం, అక్కడ విద్య ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకంతా చాలా వరకు బాగుంటుంది. ఓవరాల్ చూసారంటే మంచి పేరు అనేటువంటిది మీకు ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి మాసంలో మీకు దొరుకుతుంది. అదే కాకుండా జనరలైజ్గా ఎలా ఉంటుంది అనేటువంటిది చూద్దాము. శుభదాయకము, నూతన ఉద్యోగంలో జయం ప్రాప్తి అవుతుంది, ఉత్తమమైన అభివృద్ధి, ఆరోగ్యంలో వృద్ధి ఉంది, ధనలాభం ప్రాప్తి అవుతుంది, మంచి తృప్తిగా ఉంటారు, నూతన వాహన యోగము, కుటుంబంలో సంతోషము, వ్యాధులన్నీ మీకు నివృత్తి అవుతుంది. విద్యార్థులకి ఈ మాసం చాలా బాగుంటుంది, భోజన ప్రియులు అవుతారు మీరు, మంచి సుఖము, నిద్ర మీకు ప్రాప్తి అవుతుంది. అదే కాకుండా గవర్నమెంట్తో బిజినెస్ చేస్తుండేటువంటి వాళ్ళు, గవర్నమెంట్తో పని చేస్తుండేటువంటి వాళ్ళు, తర్వాత మీరేమైనా రాజకీయంగా ఉంటే అలాంటి అభివృద్ధి మీకు చాలా బాగుంటుంది. శుభకార్యాలు ఎక్కువగా దొరుకుతుంది. శుభకార్యాలు జరిగేది కాకుండా మీకు మంచి పేరు వస్తుంది, అధికంగా ధనలాభం, మనస్సుకు సంతోషం అవుతుంది. తైల వ్యాపారులకు, ఆయిల్ బిజినెస్, వాటర్ బిజినెస్ ఇలాంటి వాళ్ళు, లిక్విడ్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా వరకు సక్సెస్ ఉంటుంది. మనసుకి చాలా సంతోషం అనేటువంటిది ఈ ఫిబ్రవరి మాసంలో తులారాశి వాళ్ళకు ఏర్పడుతుందండి. కాబట్టి ఏ విధమైన నెగటివ్ మీకు లేదు. ఉండేటువంటిది ఒకే ఒక్క నెగటివ్, లాభాధిపతి శత్రుస్థానంలో ఉన్నాడు కాబట్టి సూర్యునికి ఎక్కువగా ప్రార్థన
ప్రార్థన చేయండి. తెల్లవారు లేచిన తక్షణమే సూర్య నమస్కారం చేయండి. లేకపోతే ఆదివారం పట్ల నవగ్రహానికి వెళ్ళి సూర్యునికి ఒక ఎర్ర పుష్పాలతో రక్త పుష్పాలతో అర్చన చేయించండి. కాబట్టి మీకు భగవంతుడు ఆశీస్సులు మీకు దొరుకుతుంది. ఫిబ్రవరి మాసంలో చాలా చాలా బాగుంది. ఏ కారణానికి మీరు వెనక పడకండి. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 3 నెలల్లో మీకు గురుబలం ఉండేది. ఆ గురుబలం యూటిలైజ్ చేసుకునే దానికి ఫిబ్రవరి మాసంలో ది బెస్ట్ మాసం అంటారు. కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి, ఖచ్చితంగా మీకు మంచిది జరుగుతుందండి. చూసారు కదా తులారాశి ఎలా ఉంటుంది అని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ప్రతిరోజు పూజ చేసేటువంటి అమ్మవారు అన్నపూర్ణేశ్వరి అనుగ్రహము మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండని చెప్పి ప్రార్థన చేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.